హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ పొట్టు మినపప్పుతో సున్నుండలు అయితే చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. ఒక అర కేజీ మినపప్పు తీసుకొని ఈ విధంగా కొంచెం దూరగా వేయించుకోవాలి. ముందు దీంట్లో కొంచెం మట్టి గడ్డలు ఉంటాయి, అవి వేరి పెట్టుకున్నాను. తర్వాత ఒక బాండిల్లో వేసుకొని అయితే దూరగా వేయించుకోవాలి. కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు, మరీ ఎక్కువగా కూడా బాగుండదు కాబట్టి లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించి పెట్టుకున్నాను. వేయించుకొని ఈ విధంగా మిక్సీకి అయితే బాగా పౌడర్ లాగా వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా చూస్తూ మనము బరగ్గా అయితే వేసి పెట్టుకోవాలి. చూడండి, మిక్సీకి అయితే వేసేసాను. ఈ విధంగా వేసుకోవాలి. చాలా ఈజీ, ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. మిక్సీకి వేసేసి బయట మిషన్కి పట్టించాలనేం లేదు. ఈ విధంగా ఒక అర కేజీ అయితే మనము ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా కొంచెం బరగ్గా ఉండాలి పిండి, మరీ మెత్తగా ఉంటే బాగుండదు. అర కేజీ మినప్పప్పుకి 300 గ్రాముల బెల్లం అయితే తీసుకొని మెత్తగా పొడిగా చేసుకున్నాను. ఇది ముందుగానే పొడి చేసి పెట్టుకున్నాను. ఈ పౌడర్లో అది వేసేసి మొత్తము బాగా ఈ విధంగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం పిండిలో కలిసేటట్టు కలిపిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి 3 గిద్దలు పడుతుందండి. మనం ఈ విధంగా నెయ్యి వేసేసి మొత్తం బాగా కలుపుకొని రౌండ్గా ఉండలుగా చేసి అయితే పక్కనైతే పెట్టుకుందాము. చాలా బాగుండిద్దండి. ఈ విధంగా ఇంట్లో చేసుకుంటే పిండి మిషన్కి వేస్తే అంత రుచిగా ఉండదు, మరీ మెత్తగా అయిపోయిద్ది. మిక్సీలో అయితే మనకు ఏ స్టేజ్లో కావాలంటే అలాగా పౌడర్ లాగా వేసుకొని సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడల్లా ఒక అర కేజీ తెచ్చి ఈ విధంగా చేసి పెట్టుకుంటే చాలా బాగుండిద్ది తినడానికి అప్పుడప్పుడు. ఇది నెయ్యి సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం వేస్తున్నాను. పొడిగా ఉండకూడదు, కొంచెం ముద్ద కట్టేలాగా అయితే నెయ్యి వేసుకోవాలి. చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా మీకు. చాలా బాగుండిద్దండి. మినపప్పుతో సున్నుండలు చేసుకుంటే చూడండి ఎంత బాగున్నాయి అసలుకి. ఒక అర కేజీకి వచ్చేసి 12, 13 అయినాయి. పెద్ద ఉండలు అయితే చేసేసాను. సింపుల్గా ఇలా చేసుకోండి. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే ఒక లైక్ కూడా చేయండి.